గన్నానపేట, కోరాడపేట గ్రామ ప్రజలకు, మరి అలాగే వివిధ గ్రామాల నుంచి విచ్చేసినటువంటి పెద్దలకు, తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి విషయాలన్నీ కూడా మీ మండల నాయకులు ఎదురు చెప్పారు. ఈయన ఒక ఆత్మ, ఈయనేమో పరమాత్మ. వీళ్ళిద్దరూ ఒకరు ఫోన్ అవ్వకపోతే ఇంకొకరు చేస్తే పక్క పక్కనే కనబడతారు. అందుకే వీళ్ళిద్దరికి నేనే పెట్టాను ఆత్మ పరమాత్మని. ఈ ఆత్మ పరమాత్మ మీకున్నాళ్ళు మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. వారికి తోడు నేను కూడా ఉంటాను. మరి మీ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు మాకు ముందుగా తెలుసు. మీరందరూ కష్టపడి గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి లోకం నాగమాధవ్ గారిని గెలిపిస్తే అసెంబ్లీకి వెళ్తారు. మరి అలాగే సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఎంపీ అభ్యర్థిని గెలిపిస్తే పార్లమెంట్కి వెళ్తాడు. ఎంపీ అభ్యర్థి పేరు కలిశెట్టి అప్పలనాయుడు. వీళ్ళిద్దరూ ఒక లోక్సభకి, పార్లమెంట్కి వెళ్తే ఒకరేమో అసెంబ్లీకి వెళ్తారు. మరి అలాగని చెప్పి మనల్ని ఖాళీగా ఉంచరు. వచ్చేది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అవుతారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే నేను ఇన్ఛార్జిగానే ఉంటాను. అధికార పార్టీకి ఇన్ఛార్జ్ అంటే ఎమ్మెల్యేతో సమానంగానే ఉంటుంది. కాబట్టి మన శక్తి ఉన్నంత వరకు చంద్రబాబు నాయుడుతో డైరెక్ట్ వెళ్ళి పోరాటం చేసైనా సరే ఇప్పటి వరకు మనకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కరించుకుందాం. మరి అక్కడ ఎక్కడో స్థలం ఇచ్చారు, ఇప్పటి వరకు అది లేఅవుట్ అయ్యలేదు, ప్లాట్లు పోల్చలేదు, మీకు ఇవ్వలే. వచ్చిన వెంటనే అదొకటి క్లియర్ చేసుకుందాం. మరి అలాగే మిగతా సమస్యలన్నీ రాజారావు అన్నయ్య గారు నాకు వివరించారు ఇప్పటి వరకు. అవన్నీ కూడా పోరాటం చేసి ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడగానే ముందు మీ 3-4 గ్రామాల తాలూకు సమస్యలు పరిష్కరిస్తానని చెప్పి మీకు మాట ఇస్తూ, ఇకపోతే మీరందరూ గత 5 సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూశారు. మరి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఒక బటన్ మీద నొక్కేవాడు, అధికమైనటువంటి ధరలు పెంచి కింద నుంచి లాగేసేవాడు. దాన్నే ఈతకాయ ఇచ్చి తాటికాయ లాగాడు. ఆయన రాజకీయవేత్త కాదు. చంద్రబాబు నాయుడు గారు ఒక రాజకీయవేత్త, అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, విజన్ ఉన్నటువంటి వ్యక్తి. రేపేం జరుగుతుందో, ఇవాళ ఏం చేయాలో ఆలోచించి పరిపాలన చేసేవాడు చంద్రబాబు నాయుడు. కాబట్టి చంద్రబాబు నాయుడు పరిపాలనలో అభివృద్ధి కూడా ముందుకు సాగేది, అలాగే సంక్షేమ పథకాలు కూడా ముందుకు సాగేవి. ఆడవాళ్ళకి ఆసరాకు డబ్బులు వేసాను, అమ్మఒడికి డబ్బులు వేసాను, నేను సంక్షేమ పథకాలు ఇచ్చాను, వాళ్ళే నా కోట్లు వేస్తారని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గట్టిగా మాట్లాడడం మనం అందరూ కూడా టీవీల్లో వింటూ ఉన్నాం. అసలు సంక్షేమం అనేది పుట్టిందే అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడే సంక్షేమంతో పుట్టింది తెలుగుదేశం పార్టీ. ఈ పెన్షన్లు అప్పుడే పుట్టాయి. కిలో బియ్యం 2 రూపాయలకు ఆ రోజే ఇచ్చారు. అప్పటి వరకు మన పల్లెటి గ్రామాల్లో చూడంబులు తప్ప అన్నం తెలియదు. ఇప్పుడు ఈ వయసున్న పిల్లలకు తెలియదు, కానీ ఒక 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు అడిగితే చెప్తారు అప్పుడు అన్నం ఎక్కడుందో తెలియదు. అలాంటి టైం అప్పుడు ప్రతి వాడు పట్టెడు అన్నం తినాలని చెప్పి 2 రూపాయలకే కిలో బియ్యం ఇచ్చేవాడు అన్న నందమూరి తారక రామారావు. ప్రతి మనిషికి కట్టుకోవడానికి బట్ట ఉండాలని చెప్పి జనతా బట్టలు ఇచ్చేవాడు. ప్రతి వాడు కూడా ఏ పనికి వెళ్ళి వచ్చినా ఇంటికి వచ్చినప్పటికీ ఒక ఇల్లు ఉండాలి, ఒక గూడు ఉండాలని చెప్పి ఒక ఇల్లు ఇచ్చేవాడు. ఇప్పుడంటే నీ ఇల్లు నువ్వు కట్టుకో అని చెప్తా ఉన్నారు తప్ప అప్పుడు అలా కాదు. ఎన్టీ రామారావు గారి టైంలో ఇల్లులు కట్టేసి పేదవాడు ఎవడున్నాడో అరువుడు ఎవడున్నాడో చూసి వాళ్ళందరికీ కూడా నీవు ఇంట్లో ఉండు, నువ్వు ఇంట్లో ఉండు అని చెప్పి ఆ రోజుల్లో ఇల్లులు కట్టి చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం మనందరికీ తెలుసు, పెద్దలందరికీ. అంటే ఇప్పుడు చెప్పండి, సంక్షేమం తెలుగుదేశం పార్టీ నుంచి పుట్టిందా లేకపోతే ఈ జగన్ రెడ్డి పెట్టిన వైసీపీ నుంచి పుట్టిందా? సంక్షేమం అనేది, అభివృద్ధి అనేది తెలుగుదేశం పార్టీ పుట్టినాకే వచ్చింది. ఇకపోతే
మద్యపానం నిషేధం చేస్తాను, మద్యపానం నిషేధం చేయకపోతే నేను ఓట్లాడడానికే రానన్నాడు. మరి ఈరోజు మాట తప్పాడు, మడం తిప్పాడు. ఉద్యోగస్తులకి వారం రోజుల్లోనే సిపిఎస్ రద్దు చేస్తానన్నాడు, అది కూడా చేయలే. దానికి కూడా మాట తిప్పాడు, మడం తిప్పాడు, మాట తప్పాడు, మడం తిప్పేశాడు. మరి ఇలా మనం చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అంతేకాకుండా నిత్యావసర సరుకులు ఉన్నాయి. ఇన్నాళ్ళు జేబీలో డబ్బులు వేసుకొని వెళ్తే సంచి నిండా సరుకులు వచ్చాయి. ఇప్పుడు చిన్న సంచిలో డబ్బు పట్టుకొని వెళ్తే పెద్ద సంచికి సరుకులు వస్తున్నాయి. విపరీతమైన రేట్లు పెరిగిపోయాయి. ఈ రోజు కరెంటు ఛార్జీలు పెరిగిపోయాయి. గతంలో 2 నెలలకు ఒకసారి బిల్లు వచ్చేది, అవునా కాదమ్మా? మరి 2 నెలలకి బిల్లు వచ్చినప్పుడు ఎంత వచ్చిందమ్మా? ఒక 150, 100, 200, 300 దాటి వచ్చింది కాదు. ఇప్పుడు నెలకు ఒక బిల్లు వస్తుంది. ఎంత వస్తుందమ్మా బిల్లు? మరి ఈ విధంగా డీజిల్ మీద రేటు పెంచి, కరెంటు మీద రేటు పెంచి, గ్యాస్ సిలిండర్ల మీద రేటు పెంచి, పెట్రోల్ మీద రేట్లు పెంచేసి, కూరగాయల మీద రేట్లు పెంచి, పప్పు దినుసుల మీద రేట్లు పెంచి, ఈ పెరిగిన డబ్బులన్నీ ఎంత అవుతుంది సంవత్సరానికి లెక్కేసారా ఎవరైనా? ఎందుకంటే ఏ రోజు ఒక రోజుకు 50, 30 పెరుగుతుంది కాబట్టి ఇది మీకు లెక్కల్లో తెలియడం లేదు. ఇవన్నీ ఒక రోజు మేము లెక్కేస్తాం. ఒక మనిషికి ఇదంతా లెక్కేసి చూస్తే 72,265 రూపాయలు మన దగ్గర పెరిగిన ధరల వల్ల, పెరిగిన ఛార్జీల వల్ల, పెరిగిన కరెంటు బిల్లుల వల్ల 72,265 రూపాయలు లాగేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇకపోతే ఆ ఇంట్లో తాగుబోతు మగోడు ఉంటే ఒక సీసా మందు తాగితే 100 రూపాయలు లాగేస్తున్నాడు సీసా దగ్గర. అప్పటికి ఇప్పటికి అంత డిఫరెన్స్. పోనీ ఇంత ఖరీదు పెట్టి మందు ఇస్తున్నాడు అని అంటే నాసిరకం మద్యం అమ్ముతున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు భ్రాంతి లేదమ్మా. ఈ నాసిరకం మందు తాగితే వాడు తాగకపోతే నడలేకపోతాడు, తాగిన దగ్గర నుంచి మాట్లాడలేక పడిపోతాడు. అలాంటి మంది ఈరోజు అమ్మాడు. అంటే మగవాడి దగ్గర 36,500 రూపాయలు సంవత్సరానికి లాగేస్తున్నాడు. ఆడవాళ్ళ దగ్గర ఇంట్లో ఉన్న ప్రతి సభ్యుడి దగ్గర కూడా 72,265 రూపాయలు లాగేస్తాడు. సుమారు 1,00,000 రూపాయలు మీ దగ్గర మీకు తెలియకుండా మేదన బటన్ నొక్కి 15,000 వేసి కిందన బటన్ నొక్కుతున్నాడు. ఎంత 1,00,000 రూపాయలు లాగేస్తున్నాడు అనమాట. ఈ కింద నొక్కిన బటన్ మీకు లెక్క తెలియడం లేదు. కాబట్టి ఇలాంటి మోసగారి నాయకుడిని మనం నమ్మకూడదు. మళ్ళీ ఈయన వస్తే ఈవేళ 14 లక్షల కోట్లు అప్పు చేసి మీ ఆడవాళ్ళకి డబ్బులు వేసాడు. కానీ చంద్రబాబు నాయుడు కూడా చాలా స్కీములు పెట్టాడమ్మా. అప్పుడు ఇలా అప్పులు చేయలేదు, రాబడి తీసుకొచ్చేవాడు, సంపద సృష్టించేవాడు, సంపద తెచ్చి రాబడి తెచ్చి రోడ్లు వేసేవాడు, ప్రాజెక్టులు కట్టేవాడు, మీలాంటి వాళ్ళందరికీ సంక్షేమ పథకాలు ఇచ్చేవాడు. ఈయనకు రెండో పని లేదమ్మా. బ్రాందీ షాపుల దగ్గరికి వెళ్తే ఫోన్ పేలు వచ్చాయి ఈ మధ్య. ప్రతి దుకాణం దగ్గరికి వెళ్తే మీరు ఫోన్ పే చేసుకోవచ్చు, కానీ బ్రాందీ షాప్ దగ్గర ఫోన్ పే ఉండదు. ఎందుకంటే ఫోన్ పే అయితే ఆన్లైన్ లో లెక్క తెలిసిపోతుందని చెప్పి అక్కడ మాత్రం ఖచ్చితంగా డబ్బులే కట్టాలి. ఈ డబ్బులు కట్టలు లెక్కెట్టుకోవడం సరిపోతుంది ఆయనకి తప్ప అభివృద్ధి లేదు, పరిపాలన లేదు. కాబట్టి ఆలోచించండి. ఒక్క పరిశ్రమ లేదు. చంద్రబాబు నాయుడు దేశాలు తిరిగి ఆ 5 సంవత్సరాల్లో చాలా పరిశ్రమలు తీసుకొచ్చాడు. పరిశ్రమలు వచ్చి స్థాపిస్తున్నారన్న సమయంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవి పోయింది, జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మొత్తం అందరినీ బెదిరించి లంచాలు కావాలని బెదిరిస్తే ఇక్కడ కంపెనీ కడితే ఈయనతో మనం ఏగలేమని చెప్పి ఈయనకు నమస్కారం పెట్టి పక్క రాష్ట్రాల కంపెనీలన్నీ వెళ్ళిపోయాయి. కంపెనీలన్నీ వెళ్ళిపోవడం వల్ల జాబ్ క్యాలెండర్ అన్నాడు. సంవత్సరానికి ఒకసారి ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానన్నాడు. జాబ్ క్యాలెండర్ అంటే మీకు అర్థమైందమ్మా? ఈ సంవత్సరంలో ఎన్ని ఉద్యోగాలు ఖాళీ ఉంటే సంవత్సరం నాడు ఆ ఉద్యోగాలన్నీ కూడా యువతకేస్తానని అర్థం. 5 సంవత్సరాలు అయింది, ఒక్క జాబ్ క్యాలెండర్ లేదు. అలాగే ఈ పెద్ద మనిషి ఈ కంపెనీ తగిలడం వలన ఎవరికి ఉద్యోగాలు లేవు. ఉద్యోగాలు లేకపోతే ఈ చదువుకొని ఖాళీగా ఉన్న చాలా మంది యువత ఏం చేస్తున్నారు? బ్రాందీలు తాగడం, బీర్లు తాగడం, ఇదేది దొరకకపోతే గంజాయికి వెళ్ళిపోవడం. ఈ గంజాయి బ్యాచ్ ఎక్కువైపోయింది.
ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి చేయకపోగా గంజాయిని అభివృద్ధి చేయడం వలన ఎక్కడికక్కడే గంజాయి దొరకడం వలన ఈవేళ పిల్లలందరూ కూడా గంజాయి అలవాటు చేసుకుని ఈ గంజాయి తాగేవాడి పరిస్థితి ఎలా ఉంటుందంటే వాళ్ళ అమ్మని తీసుకొచ్చి ముందు నిలబెడితే ఎవరు అంటే నాకు తెలియదు అంటాడు. ఏంటంటే మైకులోకి వెళ్ళిపోతాడు. వాడు గంజాయి పీరుస్తున్నప్పుడు ఆయన చంపీరా అంటే ఆడ ఆ మైకులో ఆ మనిషిని చంపేయడమే. ఈ విధంగా ఈవేళ యువతను పాడు చేసింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఇంకొకసారి కానీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చినట్లయితే మన యువత జీవితాలు పాడైపోతాయి, పిల్లల భవిష్యత్తులు పాడైపోతాయి, ఆంధ్ర రాష్ట్రం అధోగతి పాలైపోతుంది. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారమ్మా. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 2 రాష్ట్రాలకు 9 సంవత్సరాలు చేశారు. మరి అలాగే 5 సంవత్సరాలు మన రాష్ట్రాన్ని పరిపాలించారు. ఆయనకు ముఖ్యమంత్రి పదవి అవసరం లేదు. మన రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా అనుభవం ఉన్నటువంటి నాయకుడు కాబట్టి, మన అందరి భావితరాల భవిష్యత్తు బాగుండాలి కాబట్టి ఆయన్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. అలాగే ఈ మధ్యనే ల్యాండ్ టైటిలింగ్ అని ఒక చట్టం పెట్టాడు, యాక్ట్. దాని అర్థం ఏంటో తెలుసమ్మా? మొట్టమొదట ఆయన గెలిచిన వెంటనే పాసుబుక్కుల మీద మన తాతలు మన బాబులు సంపాదించిన భూములు పాసుబుక్ పెడితే జగన్మోహన్ రెడ్డి పుట్ట వేసుకోండు పాసుబుక్కుల మీద. రెండోసారి ఏం చేశాడు? భూములు కొలతలేస్తామని చెప్పి సర్వేరాల మీద మన భూముల మీద ఆయన ఫోటోలు వేసాడు. ఇప్పుడు మూడోసారి ఏం చేశాడు? నువ్వు రేపు భూమి కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఒరిజినల్దేమో ఆయన దగ్గర ఉంటుందట, డూప్లికేట్ నీకు ఇస్తాడట. అర్థమవుతుందమ్మా మీకు? ఈ ల్యాండ్ టైటిలింగ్ అంటే రేపు ఎప్పుడైనా నీ భూమి తాలూకా ఒరిజినల్ పేపర్స్ నీ దగ్గర ఉండవు. ఒరిజినల్ పేపర్స్ వాళ్ళ దగ్గర ఉంటే ఒక జెరాక్స్ మాత్రం నీకు ఇస్తారు. నువ్వు డబ్బు పెట్టుకొని కొనుక్కున్న భూమికి నీకు హక్కు లేదు. నాలుగోసారి ఏం చేస్తాడు? ఆ భూములు ఏమైనా ఎవరైనా కబ్జా చేస్తే నువ్వు కోర్టుకు వెళ్ళడానికి వీలు లేదు, ఆ తగు నేనే చెప్పాలని చెప్తాడు. ఐదోసారి ఇప్పుడు ఇంకో 5వ పాయింట్ ఏంటంటే, ఆయన మళ్ళీ గెలిస్తే ఎవరెవరైతే అది కోర్టులో వేయలేదో ఆ భూములన్నీ నావని చెప్పి కబ్జా చేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి జగన్మోహన్ రెడ్డి గెలవకూడదు. ఈ ల్యాండ్ టైటిలింగ్ అనేది చంద్రబాబు నాయుడు గారు వచ్చినట్టునే ఈ చట్టాన్ని రద్దు చేస్తానని చెప్పడం జరిగింది. ఇకపోతే అమ్మా, సూపర్ 6 మేనిఫెస్టో రేపు తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం ఏర్పడి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మీ ప్రజలందరికీ ఏం చేస్తారో ఒకసారి వివరంగా చెప్తాను, వినండి. అమ్మఒడి పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తానన్నాడా లేదమ్మా? అన్నాడా లేదా? దేవుడు నోరిచ్చాడు, చెప్పారా? తలగా ఎలాగా అన్నాడు కదా, ఇచ్చాడా? మొదటి సంవత్సరం ఎంత ఇచ్చాడు? 2వ సంవత్సరం, 3వ సంవత్సరం, ఫస్ట్ సంవత్సరం 15 ఇచ్చాడు, 2వ సంవత్సరం 14 ఇచ్చాడు, 3వ సంవత్సరం 13 ఇచ్చాడు. మీకు ఇంకో విషయం గమనించలేదు, ఆయన పరిపాలించింది 5 సంవత్సరాలు, కానీ మీకు అమ్మఒడి వేసింది 4 సంవత్సరాలే. అందులో 1 సంవత్సరం ఎగ్గొట్టేశాడు. కాబట్టి ఈసారి తెలుగుదేశం గవర్నమెంట్ అధికారంలోకి వస్తే ఒక తల్లికి ఎంతమంది బిడ్డలుంటే ప్రతి బిడ్డకు సంవత్సరానికి 15,000 రూపాయలు మీ అకౌంట్ లో వేస్తారు. ఒక్కరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా, నలుగురున్నా మనిషికి 15, ఒక్కొక్క బిడ్డకి 15,000 చొప్పున ఖచ్చితంగా మీకు తల్లికి వందనం అని పేరు పెట్టి మీ అకౌంట్ లోకి డబ్బులన్నీ వస్తాయి. ఇకపోతే రెండోది, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా పెద్ద వయసు అయిపోయిన వాళ్ళు లేరు. 18 సంవత్సరాలు వయసు నిండిన ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు మీ అకౌంట్ లోకి వస్తుంది. ఆ ఇంట్లో ఒక అత్తుండి
ఆ అత్తకు ఒక 2 కోడళ్ళుండి ఆ ఇంట్లో ఒక కూతురున్నా నలుగురికి 18 సంవత్సరాల వయసు నిండి ఉంటే నలుగురికి కూడా 4-15 మీ అకౌంట్ లోకి వస్తుంది. ఎందుకంటే ఒకరికి ఇచ్చాం కదా రెండో వారికి ఇవ్వమనడానికి లేదు. 18 సంవత్సరాల వయసుని ఆధార్ కార్డు మీద నిండిపోతే ఖచ్చితంగా నీ అకౌంట్ లోకి 1500 వస్తుంది. ఎందుకంటే ఒక్కొక్క నెలకి 1500 రూపాయలు మీ అన్నను కానీ మీ నాన్నను కానీ మీ తమ్ముడిని కానీ అడిగితే ఇస్తారా? సంక్రాంతిని సేర పెట్టమంటే మా పరిస్థితి బాగలేదు నాయన, నీకేం పెడతాం అనేస్తాను అలా వదిలే. కాబట్టి మీకు ఆ పరిస్థితి లేదు. ఈసారి చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల మీకు నెలకు 1500 రూపాయలు 18 సంవత్సరాలు నిండిన వరకు ఎప్పటి వరకు ఇస్తారంటే పెన్షన్ అర్హతలకు వచ్చినంత వరకు కూడా మీకు 1500 మీ అకౌంట్ లోకి వస్తాయి. ఇంకొక విషయం ఏంటంటే మనందరం బీసీలు కదా, 50 సంవత్సరాలకే పెన్షన్ వర్తిస్తుంది. బీసీలకి అందరికీ 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తారు చంద్రబాబు నాయుడు. నువ్వు పెద్ద పొట్టెట్టుకొని ఉన్నావు, నీకు 50 సంవత్సరాలు పూర్తి అయిపోయింది, నీకు 1500తో పని లేదమ్మా. నీకు ఖచ్చితంగా 50 సంవత్సరాలు పూర్తి అయిపోయింది కాబట్టి నీకు పెన్షన్ వస్తుంది. కాబట్టి నువ్వు 10 ఇల్లులు తిరిగి చంద్రబాబు నాయుడు కోట వేయించు. అంతేగాని వచ్చినాడు అందరితో నాకు వస్తుంది అని అంటే తేడా వచ్చింది అనుకో, మరి రాదు నీకు డబ్బు. ఇకపోతే ఆ రోజు దీపం పథకం పెట్టి చాలా మందికి గ్యాస్ సిలిండర్లు ఇచ్చాడు. బాబు గారు ఇచ్చారు కదమ్మా. అప్పుడు గ్యాస్ సిలిండర్ రేట్ ఎంత ఉండేది? చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు 550, 600 ఉండేది. దాన్ని 1200 చేశారు. మేము ఊరు తిరిగి బాదురే అని కార్యక్రమం పెట్టి రేట్లు విపరీతంగా పెంచేస్తున్నారని చెప్తే 200 దించారు ఇప్పుడు మళ్ళీ. అవునా? కాబట్టి 1200 రేటు మీద కొనుక్కోలేక చాలా మంది మళ్ళీ కట్టెలు పోయికి వెళ్ళిపోయారా లేదా? దాన్ని చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఆలోచించి మహిళలకు కంట్లోకి పొగెళ్ళిపోయి చాలా ఇబ్బంది పడి కళ్ళు పాడైపోతాయి అనే ఉద్దేశంతో నేను గ్యాస్ సిలిండర్లు తక్కువ ధరకిచ్చి అందరూ గ్యాస్ పొయ్యిల మీద వండుకోవాలని నేను ఆలోచించాను. మళ్ళీ దుర్మార్గుడు వచ్చి రేట్లు పెంచేశాడు, మళ్ళీ కట్ల పైకి వెళ్ళే పరిస్థితి వచ్చింది. కాబట్టి రేట్ల మీద వీళ్ళు కొనుక్కోలేరనే ఉద్దేశంతో రేపు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే 3 గ్యాస్ సిలిండర్లు మీకు ఫ్రీగా ఇస్తారు. ఇకపోతే 4వది ఉచిత ప్రయాణం. మీరు ఆర్టీసీ బస్సు ఎక్కి మన రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళాలన్నా సరే బస్సుకు టికెట్ తీయక్కర్లేదు. అర్థమైందా? మీరు విజయవాడ వెళ్ళాలన్నా, తిరుపతి వెళ్ళాలన్నా, అన్నవరం వెళ్ళాలన్నా, మీ అక్కో చెల్లు దూరంగా ఉందని వెళ్ళినా ఎవరికి కూడా మీరు బస్సుకు డబ్బులు కట్టక్కర్లేదు. అది అయిపోయింది కదా. ఈ మగవాళ్ళందరూ చూస్తాను, మనోడు చదివిందంతా ఆడవారికే చదువుతాడు, మరి మగవాడికి లేదు కదా అని. వ్యవసాయం చేసిన ప్రతి రైతుకి సంవత్సరానికి 20,000 రూపాయలు మీ అకౌంట్ లోకి వస్తుంది. మరి అలాగే గతంలో డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగం లేక నిరుద్యోగంగా ఉన్న ప్రతి విద్యార్థికి 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇచ్చేవారు. ఆ నిరుద్యోగ భృతి జగన్మోహన్ రెడ్డి వచ్చి ఎత్తివేయడం జరిగింది. మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే 3,000 రూపాయలు చదువుకున్న విద్యార్థికి నిరుద్యోగ భృతి ఇస్తారు. మరి అలాగే ఇంటింటికి కంపల్సరిగా కుళాయి వస్తుందమ్మా. కాబట్టి ఇవన్నీ మీరు విన్నారు కదా. ఇవన్నీ ఎప్పుడు వస్తాయి మనకి? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే వస్తాయి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలంటే మనం ఏం చెయ్యాలి? మీరు ఓటేసి చంద్రబాబు నాయుడు గెలిచేయడమ్మా. మీ చుట్టాలు, పక్కాలు, ఇరిగింటోళ్ళు, పొరుగింటోళ్ళకి, మీ ఫ్రెండ్స్ కి అందరికీ కూడా చెప్పి ఇవేవైతే ఈ కార్యక్రమాలు ఇప్పటి వరకు నేను చెప్పానో అవన్నీ వాళ్ళకి అర్థమైనట్టు చెప్పి ఒక ఓటు గాజు గ్లాస్ వేయించాలి. దేనికి వేయించాలమ్మా? చెప్పండి ఒకసారి గట్టిగా. ఈ
గాజు గ్లాస్ ఒక ఓటేస్తే లోపం నాగమాధవ్ గారు ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెడతారు. మరి అలాగే ఇంకొక ఓటు సైకిల్ గుర్తుకేస్తే కలిసి అప్పలనాయుడు గారు ఎంపీగా గెలిచి పార్లమెంట్ కి వెళ్తారు. వీళ్ళిద్దరూ మన మనుషులే కాబట్టి మనకు కావలసిన నిధులు మన గ్రామానికి తీసుకొచ్చి మనం అభివృద్ధి చేసుకుందాం. దానికి మీకు మేము అండగా ఉంటాం. కాబట్టి మీరందరూ కూడా వీళ్ళిద్దరిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.